ఆంధ్ర వాల్మీకి బిరుదాంకితులు బహుగ్రంథకర్త శ్రీ 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 వాసుదాస స్వామి వావెలకొండ సుబ్బారావు గారు వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలకి 24,000 పద్యాలు అర్థతార్పణతో విశేషార్థంతో ఎంతో వివరంగా రచించి ఒంటిమిట్ట కోదండరామ స్వామికి అంకితం ఇచ్చారు. 1922 ఆ ప్రాంతంలో ఈ టెంకాయ చెప్ప ద్వారా భిక్షాటన చేసి ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరించారు. ఆ రోజుల్లోనే ఇంగ్లాండ్ నుంచి ఐరన్ గట్రస్లు తెప్పించి గాలి గోపురంగా సపోర్టుగా ఇచ్చారు. అమ్మవారికి సొమ్ములు, రామచంద్రమూర్తికి సొమ్ములు, లక్ష్మణస్వామికి సొమ్ములు, రథాలు ఎన్నో ఏర్పాటు చేశారు. అక్కన్న మాదన్న వంశీకులు. అక్కన్న మాదన్న చెల్లెల కుమారుడు రామదాస్ గారు, భద్రాచలం రామదాస్ గారు. వీరు అక్కన్న మాదన్న వంశీకులు. ఎంతో జమీందారులు వారి దగ్గర ఉన్న బంగారం కానీ ఏదైనా సరే అంతా చేసి ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరణ గావించారు. వారు అరణ్యకాండ రాస్తున్నప్పుడు వారికి రామ సాక్షాత్కారం అయింది. ఇది ఆ ఫలము. తర్వాత వారు రచించిన పుస్తకాలు కూడా మీరు ఇప్పుడు చూపిస్తాను. టెంకాయ చిప్ ద్వారా భిక్షాటన చేసిన దాని మీద శతకం రాశారు, శ్రీ టెంకాయ చిప్ప శతకము. తర్వాత భక్తులు పాడుకొనుటకు శ్రీ వాసుదాస కీర్తనలు రచించారు. తర్వాత వారు ఉద్యోగం చేస్తున్నప్పుడు శ్రీ కుమారాభ్యుదయంను రచించినప్పుడు వారు నెల్లూరు వెళ్ళినప్పుడు మీరు రచించలేదు, ఇది ఎక్కడో కాపీ చేశారన్నారు. దానికోసము నెల్లూరు రంగనాయక స్వామి గుడి మీద తలపగిరి రంగనాయక శతకం అని అప్పటికప్పుడు ఆసు కవిత్వంగా రాసేటప్పటికి వారందరూ బాధాక్రాంతులయ్యారు. తర్వాత శ్రీ కౌసల్య పరిణయం మనం ఎక్కడ వెళ్ళలేదు. వాసుదాస్ వారి తల్లిగారు వారు చిన్నప్పుడు చెప్పేది, దాని గురించి వివరంగా ఎంక్వైరీ చేసి ఇతర భాషలో ఉన్న దాని మీద వివరాలు తీసుకొని శ్రీ కౌసల్య పరిణయం పుస్తకం రచించారు. తర్వాత వాసుదాస్ స్వామి వారు వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలకు 24,000 పద్యాల్లో తెలుగులో అర్ధతార్పణ విశేషంగా రచించినది బాలాకాండ ప్రథమ పుస్తకము. తర్వాత అయోధ్యకాండ 1వ భాగము, అయోధ్యకాండ 2వ భాగము, అరణ్యకాండ, కిష్కింధాకాండము, సుందరకాండము, యుద్ధాకాండ 1వ భాగము, యుద్ధాకాండ 2వ భాగము, ఉత్తరకాండ శ్రీరామృతము అను ఇతర గ్రంథములు ఎన్నో రచించారు. జై శ్రీరామ్.